ఈ రోజు నుంచి నేను నా వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ 30 డేస్లో నా టార్గెట్ ఏంటంటే ఈ రోజు 78.40 kgs ఉన్న నేను 69.69 kgsకి రావాలి. బట్ వై ఓన్లీ 30 డేస్ అంటే ఇది మా ఫ్రెండ్ గారి దగ్గర దొబ్బిన ప్రోటీన్ పౌడర్. ఇది 4 రోజుల్లో ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ ఈ వెయిట్ లాస్ జర్నీలో మనకి ఉపయోగపడే ఫ్యూ ఎక్విప్మెంట్ ఏంటంటే 1 ప్రోటీన్ పౌడర్, 2 డంబెల్స్, మై వాకింగ్ షూ, దిస్ కూరగాయలు కట్ చేసుకునే మిషన్, అండ్ లాస్ట్ వస్తూ మా చెల్లి. నేనెందుకు? అండ్ ఇంకా వాకింగ్ కోసం వచ్చేసాం మనం పొలాల్లోకి. అంటే నేచర్లో వాకింగ్ చేయడం కన్నా బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇంకోటి ఉంటుంది తెలుసా? ఈ వెయిట్ లాస్లో మనం వచ్చరికి డైలీ 10 kilometers వాకింగ్ చేయబోతున్నాం. దిస్ ఇస్ సొరకాయ. ఎర్లీ డేస్లో వీటిని వాటర్ బాటిల్స్ లాగా వాడేవాళ్ళంట. ఇంట్రెస్టింగ్ ఉందని నేచర్లో వాక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా కాల్ చేస్తారు. ఎవ్రీ 5 kilometersకి ఒకసారి ఇలా రెస్ట్ తీసుకోవాలి, లేదంటే నా కాలు షెడ్కి వెళ్ళిపోతాయి. 10 kilometers నడిచిన తర్వాత మొహంలో ఇంతకన్నా గొప్ప ఎక్స్ప్రెషన్ రావు నాకు. అంటే రిలాక్స్ అవుదాన్ని కూర్చుంటే మోకాలు లేదా బోల్డ్ అన్నట్టు కిర్రని సౌండ్ వస్తుంది. ఇంకా చక్కగా స్నానం చేసి రెడీ అయింది. ఎందుకో తెలుసా? అంటే వాళ్ళ మండే కదా, మనకి ఎవ్రీ మండే శివాలయంకి వెళ్ళి అలవాటు ఒకటి ఉంది. సో లెట్స్ గో. ఫ్లాష్ మ్యాన్ రా, ఇదే మా ఊరు శివాలయం. చాలా బాగుంది కదా. దగ్గర 1300 సంవత్సరాలంట. మీకు ఒక విషయం తెలుసా, గుడిలోకి వెళ్తే కొంచెం క్యాలరీస్ కూడా కరుగుతాయి. అదే ప్రదక్షిణలు చేస్తాం కదా. దీన్ని తస్కరించడం ఏమాత్రం ఉండదు, ఎందుకంటే డైట్లో ఉన్నాం కదా. దేవుడే నా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ప్రసాదం. మన డైట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ప్రోటీన్. వెయిట్ లాస్ కోసం ఎగ్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. కానీ ఎగ్ మీద ఆ షిట్ ప్రోటీన్ ఉంటే నాకు అసలు నచ్చదు. కోళ్ళు పెట్టేటప్పుడు నీట్గా పెట్టచ్చుగా, గుడ్లు హైజీనిక్గా. ఇప్పుడు ఇదేమన్నా బ్రేక్ఫాస్ట్. ఎగ్స్లోంచి ఒక 200 calories అండ్ 19 grams ఆఫ్ ప్రోటీన్, అండ్ ఉప్మా నుంచి 220 calories అండ్ ఒక 5 grams ప్రోటీన్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసుకున్న లంచ్ స్కిప్ చేసేసాను. ఇంకొంచెం ప్రోటీన్ కోసం వంటగదిలో ఉన్న వేరుశనగ పడుతున్నాను. ఈ రోజులో చేసిన దరిద్ర పని ఏంటంటే ఫైబర్ మొత్తం అయిపోతేసాను. ఏ సమ్మర్ వితౌట్ ఏ మ్యాంగో ఇస్ ఏ సీజన్ వేస్టెడ్. అన్ని మ్యాంగోస్ ఎవరు వచ్చారు తెలుసా? మా స్కూల్ ప్రిన్సిపల్. ఐ గెట్ మ్యాంగోస్ ఇన్స్టెడ్ ఆఫ్ పనిష్మెంట్స్. ఇప్పుడు ఇది వీడియోలో ద మోస్ట్ డేంజరస్ పార్ట్, అదే ప్రోటీన్ షేక్. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ఎక్స్పైరింగ్. మన ప్రోటీన్ షేక్ ఎలా ఉంటుందంటే జస్ట్ పాలు, బ్రూ పౌడర్ అండ్ ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ కలిపేసి స్టైల్గా తిప్పామంటే షేక్ రెడీ అయిపోయింది. ఈ ప్రోటీన్ షేక్ దాకా ఖాళీగా ఉంటే పాపం దాకా పిల్లలు కూడా ఉంటారు కదా. సో అందుకని నాకు వచ్చిన వర్కౌట్స్ ఏదో చేసుకున్నాను. దాని తర్వాత మంచిగా 3 రోజుల క్రితం మ్యారినేట్ చేసిన చికెన్ ఫ్రై చేసుకొని కట్టెల పొయ్యి మీద అన్నం వండించుకొని తినేసాను. ఈ బొక్కలో ఎంత అన్నం పెడుతూ అంతే పెట్టు. అబ్బాయిలకి మునక్కాయ కూర మంచిదంటే కదా, అంటే మా క్లాస్మేట్ ఒక అమ్మాయి చెప్పింది. అండ్ చికెన్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. అండ్ ఇంకా వెయిట్ చూసుకుంటే ఇదేంటి పెరిగాను.